లోక 2:7 చూడండి. తొలిసూలు కుమారుని కని పొత్తు బుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. పశువుల తొట్టి ఎక్కండి, ఎక్కడ స్థలం లేదు ఆయనకి. ఆకాశాన్ని భూమిని నిర్మించే దేవునికి భూలోకంలో స్థలం లేదు. మనుషులు ఆయనకి స్థలం ఇవ్వాల, పశువుల తొట్టిలో పరుండి పెట్టారు. దీనికి ఒక మర్మం ఇమిడి ఉంది. ఆయన కావాలంటే ఏ రాజుల గృహంలోనో గొప్ప చక్రవర్తుల గృహాల్లోనో పుట్టి ఉండేవాళ్ళు. కానీ ఆ విధమైనది జీవితం కాదు. దేవుడు నిర్ణయించే జీవితం అది కాదు. మానవులు జీవించే విధానం అది కాదు. ఏది ఇక్కడ పశువుల తొట్టె అంటే దానిలో ఏముంటాయి? తొట్లో ఏముంటాయి? మురుగుడు వాసన, చెత్త చెదారం ఇవన్నీ కూడా ఉంటాయి. పశువుల తొట్టి అంటే పశువులు తాగే తొట్టి. అట్లాగే ప్రియులారా, ప్రతి ఒక్క హృదయంలో కూడా, ప్రతి ఒక్క మనుషుల్లో కూడా పశువుల తొట్టి లాంటి హృదయం ఉంది ప్రియులారా. ఎట్లాగా? ఈర్ష్య, పగ, ద్వేషం, కుళ్ళు, కుట్ర ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రియులారా. అటువంటి హృదయాల్లో దేవుడు జన్మిస్తే, ప్రభువు జన్మిస్తే, దేవోదేవుడు జన్మిస్తే అప్పుడు మానవులందరికీ కూడా రక్షణ సంభవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన పశువుల తొట్టిలో కాదు, మన హృదయాల్లో జన్మించాలి. మన హృదయమే ఒక పశువుల తొట్టి. కాబట్టి ప్రియులారా, ఆ విధమైన తగ్గింపు ధనంతో దేవుడు పశువుల తొట్టిలో జన్మించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు పుట్టుకలోనే అంత తగ్గింపు ధనం జీవిస్తే ప్రియులారా, మనం ఏ విధంగా ఉండాలో ఆయన చూసి మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన తగ్గింపు జీవితం. తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ పదవిలో ఉన్నా, ఎంత ధనవంతుడమైనా, గొప్ప అధికారమైనా ఈ లోకంలో తగ్గించుకొని జీవించాలి. ఆకాశము భూమిని నిర్మించిన వారికంటే ఈ పదవులు ఆస్తులు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు ప్రియులారా. వీళ్ళు నరులు అంతే. దేవునికి స్తోత్రం. దేవుని మార్గాన్ని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.